హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు సూపర్ టేస్టీగా ఉంటే చికెన్ 65 బిర్యానీని మన ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. అంతేకాకుండా ఈ వీడియోలో మీకు గివ్ అవే అని చెప్పాను కదా, ఆ ప్రోడక్ట్ ఏంటో కూడా మీకు వీడియో మధ్యలో చూపిస్తాను. కాబట్టి మీరు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా చూస్తారో వాళ్ళకి ఈ గివ్ అవే విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అది ఎలాగో కూడా మీకు వీడియో ఎండ్లో చెప్తాను. ఇంకొచ్చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కిలో చికెన్ తీసుకున్నాను. నేను ఇక్కడ చికెన్లో 2 లెగ్ పీసెస్ అనేవి ఇలాగే కట్స్ పెట్టి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే ఒక 1.5 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోండి. ఇంకొక 1/2 స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోండి. 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా కూడా వేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇందులోకి కాస్త ఫుడ్ కలర్ ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 2 స్పూన్స్ వచ్చేసి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ మైదా వేసుకోవాలి. అలాగే ఒక 3 స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మైదా కంటే కార్న్ఫ్లోర్ కాస్త ఎక్కువగా ఉండాలి, అప్పుడే మనకి కాస్త క్రిస్పీగా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక లెమన్ని ఇలా జ్యూస్లా తీసేసి వేసేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా, ఈ కార్న్ఫ్లోర్, మైదా అంతా కూడా చికెన్కి పట్టేలాగా కలిపేసుకోండి. కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఈ విధంగా కలిపేసి మూత క్లోజ్ చేసి అట్లీస్ట్ 1 అవర్ అన్న మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఇక్కడ 4 బిగ్ సైజ్ ఆనియన్స్ని ఇలా ఎప్పుడు మనం నార్మల్గా పొడిగా కట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా హాఫ్గా కట్ చేసి ఇలా అడ్డంగా కట్ చేసేసుకోండి స్లైసెస్ లాగా. మనకి వెయిట్లో వచ్చేసి 300 గ్రామ్స్ ఆనియన్స్ అయితే సరిపోతుంది. ఇందులోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఇలా బాగా కలిపేసేయండి. ఇలా విడివిడిగా చేసుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు అన్ని ఆనియన్స్ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి కలర్ వస్తాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాస్త లైట్గా ఉన్నప్పుడే తీసేసుకుంటే సరిపోతుంది. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇంకాస్త బ్రౌన్ కలర్లో అయిపోతాయి. కాబట్టి ఈ కలర్ వచ్చినప్పుడు మనకి ఇలా ఆయిల్ అంతా తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక 3 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులోకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు ఒక 4 నుంచి 5 మిరియాలు, షాజీరా ఒక 1/2 టీ స్పూను, ఒక స్టార్ పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఇలా అన్నీ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక 6 నుంచి 8 పచ్చిమిర్చిని ఇలా పొడిగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొన్ని వేసుకోండి. ఇంకా కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక 1 స్పూన్ వచ్చేసి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఒక 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని మూత క్లోజ్ చేసి మనకి వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఈ విధంగా బాగా తెరులుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను బాస్మతి రైస్ని. నేను ఇక్కడ 800 గ్రామ్స్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న కేజీ చికెన్కి 800 గ్రామ్స్ రైస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ ఒకసారి బాగా కలిపేసి మనకి హై ఫ్లేమ్ పైన ఒక 70 to 80% ఉడకనివ్వాలి. ఇలా మూత క్లోజ్ చేసి ఉడకనిద్దాం. నెక్స్ట్ అంతలోపు మనం గివ్ అవే అని చెప్పాం కదా, గివ్ అవే ప్రోడక్ట్ వచ్చేసి ఇదే అండి, అగారో మల్టీ కుక్ కెటిల్ అనమాట. ఈ కెటిల్ అనేది మనం మల్టీపర్పస్గా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది నేను పర్సనల్గా కూడా మా ఇంట్లోకి యూజ్ చేయడానికి తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ చాలా బాగుందని చెప్పి ఈ ప్రోడక్ట్ని మన సబ్స్క్రైబర్స్కి గివ్ అవేలా ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ చూపించేది అయితే నేను పర్సనల్గా యూజ్ చేయడానికి తీసుకున్నాను. పక్కన ఉంది కదా, అదైతే సీల్డ్ పీస్ అనమాట. ఎవరైతే గివ్ అవేలో విన్ అవుతారో వాళ్ళకి ఆ ప్రోడక్ట్ అనేది మేము సెండ్ చేస్తాము. చూసారు కదా ఈ ప్రోడక్ట్ ఎంత బాగుందో, చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ ఇది. మీకు ఇంకా డీటెయిల్గా దీని గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చాలా వీడియోస్ వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే చాలా సింపుల్ బేసిక్ రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ సింపుల్ బేసిక్ రూల్స్ వచ్చేసి 3 రూల్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ రూల్ వచ్చేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా సెకండ్ రూల్ వచ్చేసి ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ని విన్ అవుతే గివ్ అవేలో ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి ఏ రెసిపీని ప్రిపేర్ చేస్తారో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గివ్ అవే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కామెంట్ చేయాలి. ఇంకా థర్డ్ రూల్ వచ్చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. మీరు ఇది వినగానే సబ్స్క్రైబర్స్ కోసమే గివ్ అవే ఇస్తున్నామని అనుకోవచ్చు,
అలా అయితే అస్సలు కాదండి. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 780 సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నాము. 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము కాబట్టి నాకు పర్సనల్గా ఇలా గివ్ అవే ఇవ్వాలనిపించే ఇస్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను ఇక్కడ చెప్పిన 3 రూల్స్లో కంపల్సరీ ఫస్ట్ 2 రూల్స్ అయితే ఫాలో అవ్వండి. ఎవరైతే ఈ గివ్ అవే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తారో ఫస్ట్ 2 రూల్స్ అంటే ఫస్ట్ రూల్ వచ్చేసి వీడియోని లైక్ చేయాలి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా సెకండ్ రూల్ వచ్చేసి మీరు ఈ ప్రోడక్ట్ విన్ అవుతే ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసి ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు 1-2 రూల్స్ తప్పకుండా పాటించండి. ఇంకా థర్డ్ రూల్ వచ్చేసి నేను చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. గివ్ అవే కోసమే సబ్స్క్రైబ్ చేసుకొని ఒకవేళ గిఫ్ట్ని విన్ అవ్వకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం అలా కాకుండా జెన్యూన్గా మన ఛానల్ని విజిట్ చేసి రెసిపీస్ అన్నీ బాగున్నాయి అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాని నేనైతే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఫోర్స్గా అయితే ఏం చెప్పట్లేదు. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ని చూపిస్తే మాత్రం నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్రోడక్ట్ని చూపిస్తున్నానని చెప్పి ప్రమోషన్ అయితే అస్సలు కాదండి. ఈ ప్రోడక్ట్ నాకు పర్సనల్గా చాలా యూస్ఫుల్ అనిపించి నేను తీసుకున్న ప్రోడక్ట్ కాబట్టి ఇదే ప్రోడక్ట్ని మన సబ్స్క్రైబర్స్కి ఇస్తే చాలా బాగుంటుందని ఆలోచించి మీకోసం కూడా ఇదే ప్రోడక్ట్ని గివ్ అవేలా ఇస్తున్నాను. ఈ గివ్ అవే కాంటెస్ట్ అనేది ఈరోజు స్టార్ట్ అయ్యి అంటే December 1 స్టార్ట్ అయ్యి December 10 వరకు రన్ అవుతుంది. ఈ మధ్యలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ గివ్ అవే విన్నర్ని మాత్రం మేము ఓన్గా ఏం సెలెక్ట్ చేయడం జరగదు. ర్యాండమ్ కామెంట్ పిక్కర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఈ కామెంట్స్ అన్నీ ఇంపోర్ట్ చేస్తే ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అన్నీ ఇంపోర్ట్ చేసి అదే ఆటోమేటిక్గా ఒక ర్యాండమ్ కామెంట్ని సెలెక్ట్ చేస్తుంది. అది ఎలాగ సెలెక్ట్ చేస్తుంది అంటే నేను చెప్పిన 3 రూల్స్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఒకటే సబ్స్క్రైబరు ఒకటి కంటే ఎక్కువగా కామెంట్స్ చేసిన వాళ్ళవి ఇన్వాలిడ్ అవుతాయి. కాబట్టి ఒక సబ్స్క్రైబర్ ఒకటే కామెంట్ని మరీ లెంత్గా కాకుండా సింపుల్గా షార్ట్గా కామెంట్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ చెప్పిన రూల్స్ ఇంకా మీకు సరిగ్గా అర్థం అవ్వకపోతే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేసి ఉంటాను, ఒకసారి చూసి ఫాలో అయిపోండి. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా పార్టిసిపేట్ చేయించడానికి ట్రై చేయండి. మీ ఫ్యామిలీలో ఒకరికి కాకపోయినా ఇంకొకరికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి ఈ గివ్ అవే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పండి. ఈ గివ్ అవేలో విన్ అయిన విన్నర్ని నేను December 10 ఈవినింగ్ 7 to 7:30 ఆ టైంలో అనౌన్స్ చేస్తాము మన వీడియోలోనే. కాబట్టి ఈ 1 నుంచి December 10 వరకు మ్యాక్సిమం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ రైస్ వేసేసుకున్నాం కదా, ఈ రైస్ని ఒకసారి బాగా మిక్స్ చేసి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేయండి. మనకి ఒక 10 to 12 మినిట్స్కి రైస్ అనేది ఒక 60 to 70% ఉడికిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఉంచితే మనకి ఆల్మోస్ట్ 80% ఉడికిపోయినట్లే. చూడండి, ఇలా అంటే ఇలా లైట్గా పలుకుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ అంతా వంచేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అదే ఆయిల్లోకి చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా 1 hour ముందే, ఆ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ ఫస్ట్ లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 8 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అవుతుంది. చూడండి, ఈ విధంగా ఒక 8 నుంచి 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ ఇంకా మనకి చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కాబట్టి ఆ పీసెస్ కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోండి. మనం వేసుకునే చికెన్ పీసెస్ని వెంటనే కదపకండి, ఒక 2 నుంచి 3 నిమిషాలు అలాగే వదిలేస్తే ఫ్రై అవుతాయి. తర్వాత ఒక 8 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే మనకి ముక్క అనేది పచ్చిగా లేకుండా లోపల వరకు బాగా ఉడికిపోయి బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, అదే ఆయిల్ యూజ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతికూర వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని ఇలా పొడుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ఈ పుదీనా కూడా కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా, మనం ఏవైతే రైస్ బాయిల్ చేసేటప్పుడు వేసామో అవే బిర్యానీ స్పైసెస్ని ఇంకొన్ని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి 3 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి.
ఇక్కడ టొమాటోస్ని మాత్రం చిన్నగానే కట్ చేసి వేసుకోండి, అప్పుడే మనకి గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది కూడా బాగా కలిపేసి కాస్త పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ కారము, ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూన్ పసుపు, అలాగే 1/4 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. నేను లాస్ట్ టైం బిర్యానీ రెసిపీ చేసినప్పుడు చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే కంటే కూడా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 కప్ వచ్చేసి పెరుగు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగు అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఒక 2 నిమిషాలు అలాగే ఉంచితే మనకు ఆయిల్ అంతా పైకి వస్తుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, అందులో నుంచి మొత్తం వేసేయకుండా ఒక కొన్ని చికెన్ పీసెస్ని ఇందులోకి వేసుకోండి. గ్రేవీలోకి ఇలా వేసుకొని గ్రేవీలో బాగా కలిపేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా 80% కుక్ చేసుకున్నాం కదా బాస్మతి రైస్ని, ఈ రైస్ అంతా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఒక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా పుదీనా వేసుకోండి. మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, కొన్ని చికెన్ పీసెస్ కూడా మధ్యలో లేయర్స్ లాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మిగతా రైస్ అంతా వేసేసి పైనుంచి మళ్ళీ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఇంకా అలాగే మనకి ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా పైనే పెట్టేసేయండి. ఈ విధంగా పైన నుంచి పెట్టుకున్న తర్వాత కొద్దిగా పుదీనా ఆకులు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇంకా అలాగే కాస్త రెడ్ ఫుడ్ కలర్ అలాగే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. మనకి బిర్యానీ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే మనం రైస్ బాయిల్ చేసినప్పుడు వాటర్ ఉంటుంది కదా, అది కూడా ఒక 50 ml వరకు వేసుకోండి. అప్పుడే మనకి అడుగు అనేది ఏం అంటకుండా చాలా బాగా వస్తుంది. ఒక 2 to 3 టీ స్పూన్స్ వచ్చేసి నెయ్యి కూడా వేసుకోండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి మనకి స్టీమ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోకుండా పైన కాస్త వెయిట్ పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. అప్పుడు మనకి బిర్యానీ ఫ్లేవర్స్ అంతా కూడా రైస్కి బాగా పడతాయి. ఇప్పుడు పైన నుంచి ఈ లెగ్ పీసెస్ అనేవి పక్కన పెట్టేసి రైస్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూడండి, రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుక్ అయింది కదా, బిర్యానీ కూడా చాలా బాగా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. మనకి చికెన్ పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయిపోయి ఉంటాయి. ఒకసారి ఈ చికెన్ కూడా కుక్ అయిందో లేదో కూడా చూసేద్దాం. చూడండి, చికెన్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది. మనకి ఫ్రై చేసినప్పుడే ఒక 60 to 80% కుక్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ దమ్ పెట్టుకుంటాం కాబట్టి చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే చికెన్ 65 బిర్యానీ రెడీ. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఫాలో అయిపోయి ఇలాంటి చికెన్ 65 బిర్యానీని ఇంట్లోనే తప్పకుండా ట్రై చేయండి. ఎలాగో కార్తీక మాసం కూడా అయిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా తిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే చికెన్ 65 బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో. కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. చూడండి, నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుందండి నిజంగా. కాబట్టి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది ఎలా ఉంటుందో. ఒకసారి ట్రై చేస్తే మీరు తప్పకుండా నచ్చుతుంది. ఇంకెప్పుడు కూడా రెస్టారెంట్స్ నుంచి బిర్యానీ అనేది తెచ్చుకోరు, మ్యాక్సిమం ఇలానే ట్రై చేస్తారు. చూడండి, మనకి ఇంకా కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా. ఒకసారి ఆ రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా చాలా బాగుంది కదా, పొడి పొడిగా అచ్చం ఇంకా రెస్టారెంట్స్ లాగే ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆనియన్ రైతాతో టేస్ట్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్ రైతా అంటే మీకు తెలిసిందే కాబట్టి నేను చూపించట్లేదు. చూడండి, మనకి చికెన్ లెగ్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. అలా కాస్త చికెన్ పీస్ పెట్టుకొని ఆనియన్తో టేస్ట్ చేస్తే ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే వీటిని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.